హలో గైస్, వెల్కమ్ టు ది నాని ప్లానెట్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. వై? బికాస్ ఈరోజు నా బండికి ఫాగ్ లైట్స్ పెట్టించాలి. అసలు ఏం కనిపించట్లేదు, అందుకని ఫాగ్ లైట్స్ పెట్టాల్సి వస్తుంది. కనిపించట్లేదు ఇది కూడా. ఇప్పుడు కనిపిస్తా. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఫాగ్ లైట్స్ పెట్టించడం కోసం అనేది వెళ్తున్నాను అనమాట. రామ్కోటి సైడ్ అక్కడికి వెళ్ళి లైట్లు పెట్టించుకొని అందులో కొన్ని మషిన్లకు టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలంట. తీసుకొని వచ్చేద్దాం. బాయ్ మమ్మీ. చలో ఇంకా సైడ్ వెయిట్ చేయవా? ఏ పీజీనా? పీజీ అమ్మ ఏం చేస్తున్నాడు అక్కడ? అక్కడ ఎందుకు ఇరుక్కున్నాడు? ఏమోలే. బండి సెల్లార్లో ఉన్నది. అమ్మో, ఇక్కడ చూసి ఆచితూచి అడిగేయాలి. ఇక్కడ ఉంది మన బండి, లవ్లీ బైక్. కానీ ఫుల్ దుమ్ము పట్టి ఉందన్నమాట దీంట్లో. అండ్ మోరోవర్ దీంట్లో పెట్రోల్ కూడా కొట్టించాలి. ముందు దీన్ని కోల్ స్టార్ట్ అవుతాం. ఈ లైట్ ఇంత ఉందన్నమాట. చీకటి టైంలో అంత ఫోకస్డ్గా నాకు అనిపించట్లేదు. సో అందుకోసమే మనం ఇప్పుడైతే తీసుకోవడం కోసం వెళ్తున్నాం. రామ్కోటికి స్టార్ట్ అవ్వాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్లాన్. చలో లెట్స్ గో. ఏమాత్రం వస్తుందో వీడియో నాకు కూడా తెలియదు. బట్ యా, వీడానికి అయితే తీస్తున్నా. నాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది అనమాట. నేను మా చెల్లి కలిసి వెళ్తాం. సీతయ్యగో చెల్లడ వెయిట్ చేస్తుంది. ఎక్కువ ఫస్ట్ మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి పోవాలి పింకి. అరే హిటే పోవాలి కదా దానికి. సారీ వాయిస్, బ్రెయిన్ పని చేయట్లేదు. సో లోకల్లో వీడియోస్ తీసుకుంటా ఎన్నెన్నో చేసుకుంటా ఇట్లా పోతున్నాం అనమాట. ఆ తర్వాత మొత్తం అయినా దానికి పోయి రేట చూస్తున్నారు. ఫోన్కి ఇలా పెట్టించుకోవడం అనేది చాలా తక్కువ చేసిన కాబట్టి అందరికన్నా నీటే ఉంది. ఇప్పుడు మనం పేమెంట్ కూడా రింగ్ పేమెంట్ చేస్తున్నాం. ఇది మన సరూర్ నగర్ ఏరియా. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అటు ఇటుగా ఉంటుంది. బట్ స్కిప్ కొట్టచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్ మౌంట్ చేయడం వల్ల నాకు వెయిట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. కాంట్ అవాయిడ్ దాట్. అందుకని అందరూ మనుషులు ఫోన్ కంటే కూడా గోప్రో పెట్టుకుంటారు. ఎందుకు? అంత వెయిట్ ఎక్కువ పడదు కాబట్టి. ఆన్ ద రైట్లో ఉంది మన పెట్రోల్ పోదాం. ఎక్కడ ఉంది ఇంకా? ఎక్కడ ఇక్కడ ఖాళీ ఉంది. అక్క 220 కొట్టవా? 220. కార్డ్ ఎస్. వచ్చిందా పేమెంట్? సెట్. ఈ రింగ్ వల్ల పేమెంట్ అవుతుంది అనమాట. కొనుక్కోవాలి, ఆ వెబ్సైట్లో కొనుక్కోవాలి. 7 రింగ్ అని దాంట్లో కొనుక్కోవాలి. నేను ఉన్నప్పుడు 7,000 ఉండే. వెళ్తుంది. సరే అక్క. క్రేజీ కదా. నౌ లెట్స్ స్టార్ట్ టు రామ్కోటి. గాలి కొట్టించుకోవడం అయిపోయింది. అండ్ దెన్ పెట్రోల్ కొట్టించుకోవడం అయిపోయింది. అక్కడ రియాక్షన్ కూడా చేసారు. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. లెట్స్ గో టు రామ్కోటి. ఇంకా రియాక్షన్ చూసినావా? అక్క రియాక్షన్ క్రేజీ ఉండే కదా. కానీ ఆ పేమెంట్ చేసినప్పుడు క్రేజీ రియాక్షన్ ఇచ్చి ఉండే అక్క మాత్రం. మ్యాజిక్ కాల్ట.
అరే హెల్మెట్ మీద వెయిట్ మాత్రం ఘోరంగా పడుతుందిరా భయ్. ఇప్పుడు ట్యూషనర్ సైడ్ అయితే మొత్తం దగ్గర ట్రాఫిక్ చూపిస్తుంది కాబట్టి షార్ట్ కట్ లో పోవాలి. అరే అందరు నన్నే చూస్తుర్రా. ఇది మా ఇంటి కూడా పానీపూరి షాప్. మా చెల్లి ఎప్పుడు ఈడే వాడు తింటా ఉంటాడు. పాపం వాడు ఎప్పుడు ఆస్తులు అమ్ముకుంటా ఉంటాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. షార్ట్ కట్ లో పడుతున్నాం మనం, ఎందుకంటే ఆ ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడం కోసం. నేను నాకు మ్యాప్ చూస్తున్నప్పుడు అక్కడ రెడ్ లైన్ చూపించింది, సో ఐ హ్యాడ్ టు అవాయిడ్ దట్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సో బండికి ఏమవుతుందంటే ఈ హెడ్ లైట్ ఈస్ ఫైన్, బట్ థింగ్ ఏంటంటే లైక్ ఇట్లా చీకట్లో ఇట్లా జర్నీ చేసేటప్పుడు విజిబిలిటీ సరిగ్గా లేదు అండ్ ఆ లైట్ అనేది సరిగ్గా రావడం లేదు. బికాస్ ఆఫ్ విచ్ నేను ఇట్లా స్పీడ్ పోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఐ చూస్ టు ఇన్స్టాల్ ఫాగ్ లైట్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. తాత వచ్చాడే కొట్టి పోయాడే. మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ నుంచి పోతాం, అటు నుంచి మెయిన్ రోడ్ కొట్టేస్తాం డైరెక్ట్. ముసరాంబాగ్ మెట్రో సైడ్ నుంచి బయటకు వస్తాం అనమాట, టు అవాయిడ్ ఆల్ దిల్సుఖ్ నగర్ ట్రాఫిక్. ఓ మై గాడ్, ట్రాఫిక్ పోలీస్ ఏదో తేడాగా ఉందేంటి? బోనిస్తున్నాడు. పోలీస్ మామ్ కూడా రియాక్ట్ అయిందామో, బండ్ల పోలీస్ కెమెరాలో మొత్తం రియాక్షన్లు. అయ్యయ్యో అక్క అసలు అవుతలే. ఓ ఆటో అన్నా ఆగన్నా, అమ్మా తోచిపడేస్తావైంది, తొక్కేస్తావైంది బాస్ లెక్క. ఎవడు పట్టించుకోడు నువ్వు ఏం బ్లాగ్ చేస్తున్నావు, ఎట్లాంటి వీడియోలు తీస్తున్నావు, ఇవన్నీ ఎవడు దేకడు. జస్ట్ గో విత్ ద ఫ్లో. నీ వీడియోలు తీసుకుంటానని వెళ్ళిపో, నేను ఎవడు అడగడు, ఎవడు క్వశ్చన్ చెయ్యడు, అంతే. ఏం చేయాలనుకుంటున్నా ఎప్పుడు చేయమామా, తర్వాత ఎట్లా మనకి టైం దొరకచ్చు. ఎలా పోతున్నామో తెలియదు, కానీ మొత్తానికి అయితే పోతున్నాం, అంతవరకు తెలుసు. మా అమ్మ పోనీ మామ తీన అక్క లేపి. బేసికల్లీ ఇప్పుడు టైం చూస్తే ఎంత అవుతుంది, 6:36 అరైవల్ చూపిస్తుంది, విచ్ మీన్స్ ఇట్స్ గోనా టేక్ మోర్ 26 minutes టు గో. బట్ స్టిల్ అమ్మ ట్రాక్టర్ మా ఆపలేడు అసలు. ఫాగ్ లైట్స్ అనేది మనకి ఇట్లా హెడ్ లైట్ కింద వస్తుంది. మనం ఈడ ఫైన్ ఏడైనా పెట్టించుకున్నాం అంటే అది ఇల్లీగల్ అవుతుంది, ఫైన్లు ఎత్తారు, చలాన్లు ఎత్తారు. చూసుకోరు జరా చేలు. ఇదే నవాబ్స్. ఈడ రోజు చాయ్ తాగడానికి వస్తాం అనమాట, నాట్ రోజు, వీక్లీ ఒక 3-4 times అయినా పడిపోతుంది. ఇక్కడ ఇరానీ చాయ్ 30 rupees ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంది. మొన్ననే బిర్యానీ కూడా టేస్ట్ చేసినాం, క్రేజీ ఉంటుంది టేస్ట్, సీరియస్లీ కాస్ట్లీ. కానీ టూ కాస్ట్లీ గైస్, 450 rupees అంత చెప్తున్నాడు బిర్యానీకి. సో అది కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. అక్కడ చూసుకోండి. ఇంకా బేసికలీ మీకు నచ్చిందంటే ఇంకా పోయి తినేయడమే, ఎవరికి లేదు. అరే ఇండికేషన్ ఏమమ్మా, ఆటోమొబైల్ ఇండికేషన్ వాడు తిప్పి పడేస్తాడు. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. Basically guys, sunset. See, it's actually too good. ఏరియా అంతా ట్రాఫిక్ ఉంటుంది guys, మనకి మల్లపేట మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. దాంట్లో ఎవడరా ఈ ఆటో అటు ఇటు కాకుండా పెట్టండి బండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కుసాయించాడు. ప్రతి ఫోన్ ఇచ్చు వెళ్ళిపో, ఎవరికి ఆగేది లేదు, వెళ్ళిపో అంతే. అమ్మా ట్రాఫిక్ పైనకి వెళ్ళి మెట్రోలు మాత్రం అంత సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి. మనం చూడు ఎట్లా పోతున్నాము. ఇక్కడ సగం ట్రాఫిక్ జామ్. ఎందుకంటే రైట్ ఉండవలసిన వాళ్ళు లెఫ్ట్లో ఉంటారు, లెఫ్ట్ ఉండవలసిన వాళ్ళు రైట్లో ఉంటారు. సగం ఆడేసి ట్రాఫిక్ జామ్ చేస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. లేకపోతే అసలు అంత ఏదే కాదు. ఇప్పుడు అసలేం ట్రాఫిక్ జామ్ ఇక్కడ రెడ్ చూపిస్తుంది. ఇది కూడా నైట్ టైం వస్తాం కదా, ఏం పెద్ద కనిపించట్లా. మేము ఎప్పుడు నైట్ టైం బయటకు వస్తాం కాబట్టి 10-11 ఆ టైంలో. సో బేసిక్గా ఏం అనిపించదు అనమాట. ఇప్పుడు ఇగో పీక్ 6-7 అప్పుడు బయలుదేరుతుంటే అర్థమవుతుంది. బగాయించు స్ట్రైట్ బగాయించు. నైస్. ఎంత సుకూన్ అనిపిస్తుందిరా. మళ్ళీ బ్రేక్ పట్టదు. ఈడ కూడా ట్రాఫిక్ అన్నాడంటే సంపేస్తా, తొక్కేస్తా వాటిని బాస్. సో ఫైనలీ వీఆర్ ఎట్ రామ్కోటి. సారీ, దిస్ ఇస్ రామ్కోటి. ఇదంతా ఆటోమోటివ్ షాప్స్. ఐడియల్లీ యాక్సెసరీస్, ఫాగ్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ రోడ్లో ఉంటుంది. అండ్ దట్ టు
ఇక్కడ అన్ని బండి సెకండ్ హ్యాండ్లో అమ్మే షాప్సే ఉంటాయి. 99% అన్ని ఎక్కువ ఇవే ఉంటాయి. అండ్ సర్వీసింగ్ రిలేటెడ్ థింక్ దిస్ ఇస్ అ షాప్. ఇక్కడ फॉरवर्ड దొరకచ్చు గైస్. फिटिंग भी आप भी कर देंगे. फिटिंग होना पड़ेगा. मेरा सजेशन है कि गोइंग फॉर द बेस्ट फॉग लाइट, लॉन्ग टाइम रिव्यू एंड द बेस्ट थिंग इज ये मेटल बॉडी है, शॉर्ट में होता ओके. और सर्विस बहुत अच्छी है. अब तक मेरा जितना भी रिव्यू है, दुकान का जितना भी रिव्यू जितना अच्छा आया, मैं ये ओरिजिनल है. ओके. HJG का राइट ये. ओरिजिनल ये ओके वाइट. राइट. ज़्यादा रात में नाइट में ट्रैवल करते क्या, ये तो बेस्ट ऑप्शन है. उसके बाद थोड़ी अगर बड़ी दिखना बोले तो ये वाला एक है. ओके. ये तो बहुत बड़ा है. देखो सेम उसके ऐसे ही रहता है, लेकिन इसकी बात कोई फॉग लाइट में नहीं है. ఓకే. ఆగే వాళ్ళకు कुछ भी नहीं दिखता. नहीं, इतना आप మోటోలోకి ఏం కనిపించదు అంట గైస్. చూడండి ये नहीं. ఎల్లో. ఓకే రైట్. इसमें क्या है, पीछे एग्जॉस्ट फैन है. ఓకే. रनिंग में एग्जॉस्ट रहता, ये हीट होके खराब नहीं होता. अब फॉर एग्जांपल अगर आप ये लिए, एग्जॉस्ट के लिए कुछ भी नहीं है, नहीं रहता. इसमें एग्जॉस्ट है और ये मेटल बॉडी है. क्वालिटी देख लीजिए, इसमें आपको लोकल कॉपी भी मिलता. ये ओरिजिनल वन है. यू टेक ऑन माय रेफरेंस, 1 year वारंटी बाय ब्रांड आता आपको. ఓకే. ओके, आई विल गिव यू 2 years वारंटी. సార్ ఏంటి సార్ అది? I will give you 2 years warranty. It ठीक will है. not happen anything to your ठीक है. lights. And in the wiring, I will install. I will give you the best connection. This one is for the 1850, and this one is for the 1250, and this one is for the 3000. मुझे ये वाला ही अच्छा दिख रहा है. फैन है, अच्छा प्रोजेक्शन आ रहा है. आपका गाड़ी का वायरिंग का एक भी वायरिंग हार्नेस कुछ भी कटना होता, आपके सामने कनेक्शन करता हूँ. ये डॉट दिख रहा, या ये ऑफ है. व्हाइट येलो, ये भी HJG का है. ओके. 2 years 1 year सर्विस तो पैसा भी देता. वाटर, धूल, डस्ट पोल्यूशन जाते, ये भी हो जाता. ये वाटर प्रूफ रहता है ना, ये पूरा वाटर रेसिस्टेंट रहते. रेसिस्टेंट रहता है. अच्छा. वाटर प्रूफ बोले तो सीधा पानी में डाले बोले तो वैसा नहीं रहता. वॉशिंग करे बाद में अच्छा है. सडन चाबी भी ऑन करे तो कुछ भी नहीं आता, क्योंकि आप जरा पकड़िए इसको, ये साइड देखिए, मैं जैसा फॉग लाइट ऑन करता हूँ फैन चलेगा. एग्जॉस्ट फैन शुरू हो जाता. जी चल रहा है लाइट. वायरिंग में अगर कुछ भी कट करा, होल रिफंड. ऊपर से नई वायरिंग किट के भी पैसे आपको रिफंड दे देता. ओके. ठीक है. नहीं देखिए सर, मेरा क्या है, मैं कस्टमर का भरोसा जीता हूँ. ओके. 2050 कर देता हूँ मैं आपके लिए. अब वो 50 भी गई को गई, कर दो ना 2000. गाड़ी ऊपर ले लीजिए. भाई अभी अब बारिश में चला है तो ये अगर गीला हो गया तो फिर क्या होता है इसका? कुछ भी नहीं होता. कुछ भी नहीं होता. मतलब हेवी बारिश में ऐसा जा रहे हैं ऐसा बोले कुछ नहीं होता. షాప్ పేరు వచ్చేసి పర్ఫెక్ట్ బైక్ యాక్సెసరీస్. సో రామకోటి రోడ్లో ఇట్లా స్ట్రైట్గా వస్తూ ఉంటే మనకు కనిపిస్తుంది అనమాట. సో అక్కడ చూడండి మా చెల్లి ఎట్లా కూర్చుందో. ఇది మన బైక్. ఒక సైడ్ క్లాంప్ సెట్ చేయడం అయిపోయింది, సెకండ్ సైడ్ క్లాంప్ సెట్ చేస్తున్నాడు అన్న. యాక్చువల్లీ అన్న రివర్స్ పెట్టాడు. హై బీమ్కి లో బీమ్కి హై పడుతుంది, హైకి లో పడుతుంది. సో బేసికల్లీ ఇది ఒరిజినల్ కాదో మనం కనుక్కోవడానికి ఇక్కడ ఒకటి QR కోడ్ ఉంటుంది గైస్. స్క్రాచ్ ఉంటుంది, మనం లైక్ ఎట్లయితే అప్పుడు రీఛార్జ్ కార్డ్స్ ఎట్లా స్క్రాచ్ చేస్తాం అట్లా ఉంటుంది. జస్ట్ నో స్క్రాచ్ దిస్ అండ్ ఐ గాట్ దిస్ QR కోడ్ ఇన్ ద నంబర్. అథెంటిసిటీ చెక్ చేసిన అండ్ మీకు స్క్రీన్ షాట్ పెడతాను స్క్రీన్ మీద. సో దిస్ ప్రోడక్ట్ ఈస్ కంప్లీట్లీ అథెంటిక్. సో ఎప్పుడైనా ఇలాంటి HJG లైక్ పాపులర్ తీసుకుంటున్నప్పుడు చెక్ ఫర్ దీస్ అథెంటిసిటీ కోడ్స్. ప్రతి దాని మీకు ఇట్లా అథెంటిసిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ దిస్. సి ఇలా ఉంది కదా ప్రోడక్ట్, స్క్రాచ్ కోటింగ్ ఉంటుంది అనమాట. సో యూ నీడ్ టు స్క్రాచ్ దిస్ అండ్ యూ టు స్కాన్ ద QR కోడ్ ఫర్ అథెంటిసిటీ. ఓకే. సో ఫేక్ ప్రోడక్ట్స్ నుంచి దూరంగా ఉండండి. ఇలాంటిది మొత్తం సెర్చ్ చేసుకొని QR కోడ్ చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రోడక్ట్ సెట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మా చెల్లి గారి కోసం పుస్తకాలు తీసుకోవడానికి వచ్చినాం. సో మొత్తం అన్ని పుస్తకాలు అవైలబుల్ ఉంటాయంట. మా ఇంత పెద్ద ఇది పెట్టిండ్రా నేను కిందికి దిగనికి బుక్స్ తీసుకోవడం కోసం. కానీ చాలా ఇరుగ్గా ఉంటాయి. మనం బేసికల్లీ తీసుకుంది సమోసా అరగడం. వాట్స్ స్పెషల్ ఇన్ దిస్ టేస్టా? సమోసా. ఓకే. ఇదే అనమాట గూగుల్ చాట్. చూడొచ్చు ఎంత రష్ ఉందో.
సో గైస్ ఇక వ్లాగ్ అనేది ఎండ్ చేయబోతున్నాం. ఇంటికి కూడా వచ్చేసాం. వెళ్ళిన పని కంప్లీట్ అయిపోయింది. ఫాగ్ లైట్స్ హైవీ మెసేజ్. You could definitely see the difference here. Within lobby. Within highway. చలో గైస్ పవర్ ప్లే చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ సెల్లార్లో కొట్టేద్దాం. వావ్, బండి పార్క్ చేసిన బండి లైట్తో తగ్గట్టుగా సింక్రనైజ్ అవుతున్నాయి. ఇలా పైన ఇది తగులుతాయి. అమ్మో, చూసుకొని వంగి పోవాలా, ఆచి తూచి అడిగేయాలన్నమాట. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. ఇంకా బ్లాగ్ ఇంతటితో సమాప్తం. బాయ్ గైస్, గుడ్ నైట్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.